ఫన్ బకెట్ భార్గవ్ కేసు విషయంలో విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. బాధిత బాలికతో భార్గవ్ టిక్టాక్ వీడియోలు చేస్తూ ఆ బాధితురాల్ని బెదిరించి పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఆరోపణలే కాదు, ఆ అమాయకమైన మైనర్ బాలికను మోసం చేసి ప్రెగ్నెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ విశాఖ నగర మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ డాక్టర్ జి ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో ఫన్ బకెట్ భార్గవ్ కేసుపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ జరిగింది. ఈ ఎంక్వైరీలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. ఎంక్వైరీలో భాగంగా ఛార్జ్షీట్తో పాటు సాక్ష్యాలను పోలీసులు కోర్టులో సబ్మిట్ చేశారు. మొదటి నుంచి కేసులో సేకరించిన ఆధారాలను పరిశీలించిన విశాఖపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు ఫన్ బకెట్ భార్గవ్కు 2025 జనవరి 10న 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు నష్టపరిహారంగా 4 లక్షలు చెల్లించాలంటూ ఆదేశించింది. ఇప్పుడు ఈ తీర్పు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో టిక్టాక్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అప్పట్లో చాలా పాపులర్ అయ్యాడు ఫన్ బకెట్ భార్గవ్. ఆ తర్వాత యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో యాక్ట్ చేశాడు. సరదాగా కామెడీ స్కిట్స్, పంచులతో యూట్యూబ్ వ్యూవర్స్ ను ఎంటర్టైన్ చేసేవాడు. కేవలం యూట్యూబ్లోనే కాదు, కొన్ని సినిమా ఫంక్షన్స్లో కూడా ఫన్ భార్గవ్ స్కిట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా సెలబ్రిటీ అవుతున్న క్రమంలోనే కొందరు అమ్మాయిలతో భార్గవ్కు పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయిలు కూడా సరదాగా భార్గవ్తో టిక్టాక్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. అయితే ఇలాగే ఓ టీవీ ఛానల్లో అవకాశం ఇస్తానంటూ 14 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యూట్యూబ్ వీడియోలు చేసే 14 ఏళ్ల బాలికను చెల్లి అని మాయమాటలు చెప్పి తన వలలో వేసుకున్నాడు. అనంతరం ఆ మైనర్ బాలిక ప్రెగ్నెంట్ అయింది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులు 2021 ఏప్రిల్ 16న పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఫన్ బకెట్ భార్గవ్పై పోలీసులు దిశ పోక్సో చట్టం కేసు నమోదు చేసి విచారణ చేశారు. నిజానికి భార్గవ్ని రిమాండ్కు తరలించిన తర్వాత అతని బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అతను కెమెరా ముందు ఒకలా, తర్వాత మరోలా ఉంటాడని చాలామంది అమ్మాయిలు చెప్పారు. గతంలో ఇలా చాలాసార్లు అమ్మాయిలను అవకాశాల పేరుతో భార్గవ్ మోసం చేశాడని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి.